ఫ్రెండ్స్, పచ్చడి ఇలా తీసేసాను జాడీకి. చూడండి, ఇంకా దీంట్లో కొంచెం అంటే అడుగుకి వెళ్ళిపోయింది నూనె, పైకి వస్తుంది రేపటికల్లాను. ఇక ఖాళీ చేసిన దబ్రాలో వేడివేడి అన్నం వేసాను. చూడండి, ఇది అసలు ఏమిటంటారు, స్పెషల్ అట్రాక్షన్ ఏ పచ్చడికైనా. అందుకని ఇది నేను కూడా ఫోటో తీసి పెడుతున్నాను, వీడియో తీసి పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా వేడి వేడి దాంట్లో వేసి బాగా ఇది ఉసిరికాయ నూనెలో వేపడం వల్ల తొందరగానే మగ్గిపోతుంది, పెద్ద గట్టిగా ఏమి ఉండొచ్చు ఫ్రెండ్స్. చూడండి చూడండి, ఇట్లాగా అన్నంలో పెట్టుకుని ఉసిరికాయని హ్యాపీగా రెండో రోజు నుంచే తినేయచ్చు. కానీ దీంట్లో ఉప్పు సరిపోతుందో లేదో అని చూడడం కోసమే నేను ఈరోజు కొంచెం అన్నం వేసి కలిపాను. తర్వాత సరిపోకపోతే మళ్ళీ ఇంకా వేసి కలుపుతాను ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రుచి చూసి నిన్న కష్టపడి బోళ్ళు ఈ ఉసిరికాయలన్నీ ఏరారు, వాళ్ళకి ముందు రుచి చూపించాలి ఫ్రెండ్స్. అయ్యో, తిని చెప్పమ్మా ఎలా ఉందో. ఉప్పు సరిపోయిందో లేదు చెప్పు. ఇంకా సరిపోయిందా, ఇంకా పడుతుందా ముక్కకి? ముక్క ఊరిద్దిగా, చింతపండు వేసి పెట్టి అప్పటికప్పుడే ఎలా. ఫ్రెండ్, ఇదిగో మా ఇంట్లో పేరు రత్నం. రత్నం. రత్నం కూడా ఈ పచ్చడిని టేస్ట్ చేస్తుంది. చూడండి, తిని చెప్పమ్మాయి ఎలా ఉందో. ఇదిగో కాయ కాయ తిని చెప్పు. రత్నం రోజు పొద్దున్నే నీట్గా తయారయ్యి వస్తుంది, చక్కగా దేవుడి బొట్లు అన్నీ పెట్టుకుని. ఉప్పు అన్నీ సరిపోయినాయా? ఓకే. ఏంటి, ఏ ర్యాంక్ ఇస్తావు? 1వ ర్యాంక్ ఇస్తావా, 2వ ర్యాంక్ ఇస్తావా? మాకు అంతవరకు తెలియదు. అంటారండి, దుర్గమ్మ వస్తుంది అంటుందండి. నాకు నచ్చింది అమ్మగారు, బాగానే ఉందండి. పచ్చడి బాగుంది, అన్నం బాగుంది, అన్నీ బాగున్నాయండి. ఎలా వస్తున్నాయండి డబ్బులు వీడియోకి? దాన్ని తీస్తారు బాబు. ఉప్పు సరిపోయిందో లేదు చెప్పు. నేను ఒక అమ్మూరమ్మలా కాంతాను, నల్లగా అంటుందండి. నోటితో చెప్పు, వినిపించలా. సరిపోయిందండి ఉప్పు. బాగుందా? దుర్గమ్మ బాగా అంటున్నాడు. దుర్గమ్మ బాగా అంటుందండి, మొఖాన్ని బొట్టు కాపాడలేదు. బదిను బాగా ఉందా లేదా అని చెప్పు. అమ్మగారు టేస్ట్గా వండారా? గిన్నె కొన్నామండి, అందుకని కొత్త గిన్నె చెప్పండి. నాకైతే మండింది నోరు.